హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ టీమ్కి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళు మీకు ఏ విధంగా హరాస్మెంట్ చేస్తారనే దాని గురించి చెప్తాను. కలెక్షన్ టీమ్ మీకు కాల్ చేసిన తర్వాత జస్ట్ వాళ్ళకు ఒకటి గైడ్నెస్ ఇచ్చింటారు. ఏమని? టోటల్ అమౌంట్ పే చేయండి, లేదంటే మినిమం అమౌంట్ పే చేయండి. ఈ రెండు కాన్సెప్ట్ మాత్రమే వాళ్ళకి తెలుసు. అంతకు మించి ఇంక దీని గురించి ఆర్బీఐ రూల్స్ గురించి, డిఆర్ఏ సర్టిఫికేట్ ఉండదు, డిఆర్ఏ ట్రైనింగ్ ఉండదు. వీళ్ళని కూర్చోపెట్టి డబ్బులు కట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు తినడానికి కూర్చోబెడతారు. ఓకే, డబ్బులు కట్టాలి కన్ఫామ్గా. ఇక్కడ తీసుకున్న బ్యాంక్ ఏదైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ కన్ఫామ్గా కట్టాలి, కట్టకూడదని కాదు. కానీ వీళ్ళకి నాలెడ్జ్ లేని వ్యక్తులతో ఎంతసేపు మాట్లాడినా కానీ వాళ్ళు గంట కాదు, మీరు 2 గంటలు మాట్లాడినా అదే టాపిక్ వస్తుంది. ఇక్కడ నేను సెటిల్మెంట్ చేయండి అన్నాను. సెటిల్మెంటు మాకు ఇలాంటి ఆఫర్లే లేవు, ఇది పుట్టలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది 100% షూర్ అంట ఫ్రెండ్స్. ఈ ఆడియో మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మీరు మాట్లాడేటప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆర్బీఐ రూల్స్ ఏం చెప్పింది, దాన్ని వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనే దాన్ని మీరు వింటేనే ఇది నాలెడ్జ్ కన్ఫామ్గా వస్తుంది. ఎందుకు ఇలాంటి ఆడియోస్ నేను తీసుకొస్తున్నానంటే, నాలెడ్జ్ లేని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న కలెక్షన్ టీమ్ అండ్ రికవరీ టీమ్స్ని ఇలాంటి ఇప్పుడు లేదు కాబట్టి కట్టలేకపోతున్నానని చెప్తున్నాను మీకు నేను. ఓకే, మీరు లేదన్నారనే కదండి సార్ ఇంతసేపు మాట్లాడింది. మీరు ఎలాగో లేదంటున్నారు, నేను మొత్తం అడగట్లేదు. 19,895 రూపీస్, సారీ 18,549 రూపీస్, 18,549 రూపీస్ మీరు పే చేయాలి. సో అందులో నుంచి మీకంటూ మినిమం అమౌంట్ అనేది ఒకటి వస్తుంది. నేను ఆ అమౌంట్ మాత్రమే అడుగుతున్నా, మిమ్మల్ని ఎక్కువ కూడా అడగట్లేదు. ఎంత ఎంత ఏంటి సార్? అదే 6,743 రూపీస్. 3 మంత్స్ డిలే అయిపోయింది. ఈ మంత్ 4. సర్వీస్ ట్యాక్స్ ఎంత పడింది? సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎంత పడింది? లైన్ లో ఉంటారా? ఏంటి, ఎన్ని డేస్ ఉందా? డిపిడి టిపిడి డిపిడి డి ఫర్ డెల్టా. డిపిడినా? ఓకే 1 మినిట్. అందుకే మీకు లిమిట్స్ ఎంత ఇచ్చింది, మనం క్వశ్చన్స్ ఆన్సర్ ఏం అడుగుతున్నామో దానికి మాత్రం చెప్పండి. మీరు మిగతావన్నీ ఎందుకు అడ్వాన్స్ వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మీరేం అడిగారు, నేనేం చెప్తాను? మీరే కదండి సార్ సెటిల్మెంట్ అన్నారు. అవును, సెటిల్మెంట్ అవుతుందా కాదా? కాదు. ఎందుకు కాదు? అవ్వదు సార్, సెటిల్మెంట్ ఆప్షన్ ఉండదు. ఒకసారి మీ మేనేజర్ కానీ టీఎల్ కానీ లైన్ లో తీసుకోండి సార్. మీరు అందుకే లైన్ లో ఉండండి సార్, సర్వర్ ఇష్యూ ఉంది, 10 minutes గెట్ బ్యాక్ అవుతాను అని అంటే మీరు అవ్వదు. ఇప్పుడు నేను మళ్ళీ వద్దు. సర్వర్ గురించి కాదు నేను మాట్లాడేది, మీ మేనేజర్ కానీ డీటెయిల్స్ అన్ని చెప్పాలి అని అంటే. లేని డీటెయిల్ అడగట్లేదు, మీ మేనేజర్ ని టీఎల్ ఎవరినో కొన్ని లైన్ లో తీసుకోండి సార్. వాళ్ళు ఇప్పుడు అవైలబుల్ లో లేరు సార్, మీకు 10 minutes అయితే కాల్ బ్యాక్ చేయండి. ఇంకా ఆఫీస్ కి రాలేదా? ఆఫీస్ కి వచ్చారా లేదా అనేది పక్కన పెట్టండి సార్. ఎందుకు అడుగుతుంది నా పర్సనల్ విషయాల్లో అయితే జోక్యం చేసుకోవచ్చు, నేను అడగకూడదా? టీఎల్ ఇంతవరకు రాలేదా? మేనేజర్ రాలేదా? ఇంకా ఉంది కాబట్టి మీకు చెప్పిన విషయం నేను సర్వర్ గురించి మాట్లాడినది. మీ టీఎల్ మేనేజర్ వచ్చినాడా లేదా? వచ్చారా లేదా అనేది మీకు ఎందుకు సార్? మరి ఎందుకు కాల్ చేశారు నాకు? నీకు తెలియదేంటి సార్? పెండింగ్ ఉంది, కాల్ చేసాం. డ్యూ డేట్ కి టైం కి పే చేయకపోతే కాల్ ఎందుకు రాదు మీకు? కాల్ వస్తుంది కదా. కాల్ రాని, కాల్ చేసే వ్యక్తికి నాలెడ్జ్ లేనప్పుడు ఏం మాట్లాడతారు? ఇంత సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీరు అడిగిన ప్రతిదీ ఆన్సర్ నేను ప్రతి ఒక్కటి ఆన్సర్ కాదు. మీ టీఎల్ మేనేజర్ ఎవరైనా అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడా? అవన్నీ మీకు కాదు సార్. మీరు ఏంది కాదు? ఎందుకు కాదు? ఏంది కాదు? ఏం మీ కాకుండా అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడకూడదా? టీఎల్ తో మేనేజర్ తో మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు సార్. లైన్ లో ఉన్నానంటే ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేయండి. కాల్ ట్రాన్స్ఫర్ చేశాను మా సూపర్వైజర్ కి. సూపర్వైజర్ కా? మేనేజర్ రాలేదా ఇంకా? వెరీ గుడ్ మార్నింగ్. మీ డిజిగ్నేషన్ చెప్తారా? నేను సూపర్వైజర్ మాట్లాడుతున్నాను సార్. కాల్ ట్రాన్స్ఫర్ చేయబడింది. నేమ్ రికార్డ్ అవుతుంది. నేమ్ సంధ్య సార్ నా పేరు. సంధ్య గారు, టీఎల్ గాని మేనేజర్ గారు లేరా? నేనే సార్ టీఎల్. ఇప్పుడు ఏమన్నారు మీరు? సూపర్వైజర్ అన్నారు సార్. మీరు ఇందాక ఏమన్నారు? సూపర్వైజర్ని నేనే, టీఎల్ని కూడా నేనే. మేనేజర్ చెప్పండి సార్, ఏంటి సార్ ఇష్యూ? మేనేజర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అడుగుతున్నారో తెలుసుకోవచ్చా సార్?
నేను డైరెక్ట్ వెళ్తున్నా మాట్లాడతాను మేడం. మేనేజర్ ఉన్నారా? అదే సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మాకు ఒకవేళ మీరు అడిగిన దానికి మేము ఆన్సర్ చేయలేకపోతున్నాము అని అంటే నేను అప్పుడు కాల్ ట్రాన్స్ఫర్ అనేది నేను ఇవ్వడానికి టైం ఉంటుంది. వేస్ట్ చేసుకోలేదు, అందుకోసం డైరెక్ట్ మేనేజర్తోనే మాట్లాడతాను. సరే మీరు ఒకసారి చెప్పండి కదా, ఒక 16 1 లైన్ లో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి. ఆల్రెడీ 16 నిమిషాలు మాట్లాడినా టైం వేస్ట్ అయింది నాకు. మీ మేనేజర్కి ఇవ్వండి. మీరు స్టేట్మెంటే కదా అడుగుతుంది. నేను స్టేట్మెంట్ అడగట్లేదు, మేనేజర్తో మాట్లాడాలి. మరి ఇష్యూ ఏంటో చెప్పండి సార్, మీరు ఇష్యూ ఏంటో చెప్పకుండా మేనేజర్కి ఇవ్వండి అని అంటే మేము ఏమని చెప్పేసి ఇవ్వాలి కాల్? సరే సెటిల్మెంట్ చేయాలి తల్లి, చేస్తావా? సెటిల్మెంట్ అనేది ఉండదు సార్, మేనేజర్ మాట్లాడినా అందుకోసం- సెటిల్మెంట్ ఉండదు, మీరు అందుకోసము ఎవరితో మాట్లాడినా కానీ సెటిల్మెంట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు? సెటిల్మెంట్ ఎందుకు ఇస్తారు సార్ దానికి మీకు? నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, ఉల్టా క్వశ్చన్ అవును సార్, మీరు సెటిల్మెంట్ ఎందుకు అడుగుతున్నారు, సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి మీకు అది బ్యాంకు? ఎందుకు ఇవ్వాలనేది కాదు, అందుకే మీకు ఎవరికి తెలియదు, దాని గురించి నాలెడ్జ్ లేదు, మేనేజర్ ఇవ్వమని చెప్తున్నా తల్లి. అదే సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్తే మేము మీరు ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమంది చెప్పాలి? సెటిల్మెంట్ ప్రాబ్లం అనేది ఇవ్వడానికి ఉండదు, ఎవరు మాట్లాడినా సెటిల్మెంట్ అనేది ఉండదు. అది నువ్వు డిసైడ్ చేయకూడదు తల్లి, మేనేజర్కి ఇస్తే నేను మేనేజర్తో నోట్ నుంచి నేను వింటా. డిసైడ్ చేసి చెప్పట్లేదు, బ్యాంక్ రూల్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాము, ఏం సెటిల్మెంట్ తెలుసు అనేది బ్యాంక్ ఉండదు రూల్స్? HDFC ఏం తెలుసు? సరే సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది? సెటిల్మెంట్ ఇవ్వదు సార్, ఎప్పుడు అంటే ఇచ్చేది ఒక్క బ్యాంక్ నిమిషం ఎప్పుడు ఒక్క సెటిల్మెంట్ నిమిషం అనేది ఒక్క ఇవ్వదు. నిమిషం ఒక్క నిమిషం అడిగిన దానికి అంతే ఆన్సర్ ఇవ్వు, అంతకు మించి లెంత్ లాగొద్దు తల్లి, సరేనా? సెటిల్మెంట్ చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉందా లేదా? సెటిల్మెంట్ లేదు. లేదు. ఎప్పటి నుంచి లేదు? ఎప్పటి నుంచి లేదు సార్ సెటిల్మెంట్? అది ఈ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పుట్టినప్పటి నుంచి సెటిల్మెంట్ అనేది ఆప్షన్ లేదు. లేదు సార్. 100%. 100% సెటిల్మెంట్ లేదు సార్. సరే మీ మేనేజర్కి తల్లి, నేను నీతో మాట్లాడలేను ఉదయమే. మేనేజర్ మాట్లాడినా మీకు సెటిల్మెంట్ అనేది ఇవ్వరు కదా సార్, ప్రాసెస్ లో నువ్వు లేనప్పుడు డిసైడ్ సెటిల్మెంట్ చేయొద్దు ఎలా ప్రొవైడ్ చేస్తారు మీకు? తల్లి, నువ్వు డిసైడ్ చేయొద్దు, మేనేజర్ కాల్ ట్రాన్స్ఫర్ చేయి ప్లీజ్. హలో మేనేజర్ ఇంకా రాలేదు, మీరంతా మీరు సార్ డిసిషన్ 1 మినిట్ సార్. సార్ ఒక్క నిమిషం. ఎంత టైం మేనేజర్ కాల్ ఇవ్వడానికి? సార్ లిస్ట్ వేయాలి కదండి సార్. మీరు ఇంతసేపు వెయిట్ చేయించి మాట్లాడినారు కదా, మీరు సూపర్వైజర్స్ మాట్లాడినా వినట్లేదు, మేనేజరే కావాలి అన్నారు. లైన్ లో వెయిట్ చేయండి, మరి వస్తారు. యాడికి పోయినారు మేనేజర్? ఉదయం డ్యూటీ రాకుండా ఏడికి వెళ్ళారు అనేది మీరు మాట్లాడకండి సార్ అలా. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? మీరు 7 గంటల నుంచి కాల్ చేయొచ్చు, మీ మేనేజర్ ఉండకూడదా? అడిగినప్పుడు 5 మినిట్స్ వెయిట్ చేయలేరా సార్? మీ మేనేజర్ ఉండకూడదా? కాల్స్ ఉదయం నుంచి చేస్తున్నారు కదా, మేనేజర్ కూడా ఆ టైం నుంచి ఎందుకు లేడు? మేనేజర్ ఎందుకు లేడు? కాల్స్ చేసేటప్పుడు మేనేజర్ కూడా ఉండాలి కదా. మేనేజర్ ఒక టైము, మీకు ఒక టైమా, మాకు ఒక టైమా? సార్ మేనేజర్ అంటే సీనియరే ఉంటారు కదండి సార్. ఎంత సీనియర్ అయితే మాట్లాడండి. ఎంత సీనియర్ అయితే ఏంది? సార్ 5 మినిట్స్ మీరు ఉదయం 7 మీకు చెప్పండి అప్పుడు. కాల్ బ్యాక్ చేయకూడదనే కదా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీరు ఉదయం 7 గంటల నుంచి ఫోన్ చేయొచ్చు, కానీ మేనేజర్ గారు రాకూడదు. మేనేజర్ గారు సపరేట్ టైమా? ఆర్బీ ఏమైనా సపరేట్ టైం ఇచ్చిందా మేనేజర్ కి? సార్ టైమింగ్ మార్నింగ్ 8 AM నుంచి నైట్ 7 PM వరకు. మీకు 7కి ఎట్లా కాల్ వస్తుంది? 7 నుంచి కాల్ చేస్తున్నారన్నారు, మీకు ఎప్పుడు వచ్చింది కాల్? ఇప్పుడు వచ్చింది కాల్. 9:30 తర్వాత మీకు కాల్ వచ్చింది. మరి మీ మేనేజర్ గారు ఎక్కడ? 8 గంటలకు రావాల్సిన డ్యూటీకి రావాల్సిన మేనేజర్ ఎక్కడ? సార్ మేనేజర్ టైమింగ్ ఎప్పుడు, టీఎల్ టైమింగ్ ఎప్పుడు, మా టైమింగ్ ఎప్పుడు అనేది మీరు చెప్పకూడదు. మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు కాల్స్ మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయో అన్ని గంటలకు మీ మేనేజర్ ఉండాలి, మీ టీఎల్ ఉండాలి, అందరూ ఉండాలి. ప్రాపర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాము. నేను ప్రాపర్ గానే మాట్లాడుతున్నాను, నేనే రాంగ్ మాట్లాడడం లేదు. నేను కూడా రాంగ్ మాట్లాడట్లేదు సార్. మరి ఇప్పుడు అంటున్నారు కదా నేను ప్రాపర్ గా మాట్లాడుతున్నాను అని, అంటే మీనింగ్ ఏంది? నేను మాట్లాడడం లేదనే మాట్లాడుతున్నా. ఓకే, మీరు అంటే ఆర్గ్యూ చేస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమంటే నేనేం ఆర్గ్యూ చేశాను? మీ మేనేజర్ గారు ఎక్కడ? మీ మేనేజర్ గారు ఎక్కడ? మీ టీఎల్ ఎక్కడ? ఒక 5 మినిట్స్. మళ్ళీ 5 మినిట్సా? అంటే మీ మేనేజర్కి ఇంకా టైం కాలేదా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్, వస్తున్నారు. అంటే ఇంక ఆడ ఎవరో ఒకరు అరేంజ్ చేసేసి నేనే మేనేజర్ చెప్పడానికా? ఎవరిని పడితే వాళ్ళని అరేంజ్ చేయడానికి కుదరదు సార్. ఈ కాల్ రికార్డ్ అవుతుంది కదా, ఎట్లా అరేంజ్ చేస్తారు? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి చెప్తారు. అది మీకు అలవాటే కదా. కాల్ రికార్డ్ అవుతుంది సార్, ప్రతిదీ రికార్డింగ్ లోనే ఉంటుంది. మీకు అలవాటే కదా మేడం, మీకు అలవాటే కదా, అదే కొత్త కాదు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా నేనే టీఎల్, నేనే సూపర్వైజర్ అని చెప్పేసి, ఇప్పుడు అరేంజ్ చేయలే మీరు? మీ అంతకు మీరు అరేంజ్ చేసుకోలే? టీఎల్ సూపర్వైజర్ ఆమెడమే కాబట్టి ఇద్దరు ఆమెడమే కాబట్టి మీకు చెప్పారు ఇద్దరు ఒకటేనని.
మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినావు తల్లి? సూపర్వైజర్ దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చినాక నువ్వు మళ్ళీ సపరేట్గా నేను మళ్ళీ ఫస్ట్ మాట్లాడింది ఎవరు మీతోని? నేనే కదా. మళ్ళీ నేనే కదా, నువ్వు నా ఎందుకు పేరు వచ్చినావు? కావ్య అని చెప్పి మాట్లాడాను కదా. తల్లి మేనేజర్ కావాలి అన్నారు కదా, మేడం కాల్ తీసుకుంటున్నారు. తల్లి మళ్ళీ మధ్యలో ఎందుకు వచ్చినావు తల్లి? నువ్వు సూపర్వైజర్ వచ్చింది కదా, సూపర్వైజర్ దగ్గరనే ఉండాలి. మళ్ళీ నీ దగ్గరకు ఎందుకు వచ్చింది కాలు? అంటే మీ ఇష్టానికి మీరు సూపర్వైజర్ నేనే, టీఎల్ నేనే, అన్నిటికీ మేమేమని చెప్పి మీరు ఆడుకుంటారా కస్టమర్తో? ఇప్పుడు ఒకవేళ అనుకోని ఉంటే మేనేజర్ కూడా నేనే అని చెప్పిండ్రు కదా, మేడం కూడా నేనే మేనేజర్ నేనే చెప్పింది కదా, మేనేజర్ కాదు కాబట్టి అరేంజ్ చేస్తా అన్నారు. మేనేజర్ కి మాట్లాడే అర్హత ఎలా ఉంటది నాకు తెలుసు. కస్టమర్స్ కు మాట్లాడేటప్పుడు ఓన్లీ మీ కాలర్స్ ఎలా మాట్లాడతారో కూడా తెలుసు, మీ టీఎల్ ఎలా మాట్లాడతారో తెలుసు, అసిస్టెంట్ మేనేజర్ ఎలా మాట్లాడతారో తెలుసు. మరి లేరు కదండి సార్ వాళ్ళకు సార్ మీకు ప్రాబ్లం ఉంటే కస్టమర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేయండి సార్. నేను మీరు ఒక 5 minutes కూడా లైన్ లో వెయిట్ చేయలేరు, మళ్ళీ కాల్ బ్యాక్ అరేంజ్ చేస్తానంటే ఒప్పుకోరు. ఏ మీ ఫోన్స్ మాత్రం మోగుతూనే ఉండాలి, మీ ఫోన్స్ ఏమో మోగుతూనే ఉండాలి, మేము వెయిట్ చేసినామంటే మీకు కలెక్షన్ లేక వచ్చిన తర్వాత కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు పేమెంట్ అప్డేట్ చేసి చూడండి. కాల్స్ 100 సార్లు కాదు 1000 సార్లు చేయండి, నాకు ప్రాబ్లం లేదు. మీ మేనేజర్ ఎక్కడ? మేనేజర్ కోసమే వెయిట్ చేయండి అంటున్నా. మేనేజర్ ఎలా ఉంటారో, ఎంప్లాయీస్ ఎలా ఉంటారో, కాలర్స్ ఎలా ఉంటారో, టీఎల్ ఎలా ఉంటారో నాకు తెలుసు అన్నప్పుడు టైం కాలేదు. మీ మేనేజర్ కి 9:47 అయింది, ఇంకా టైం కాలే మీ మేనేజర్ కి ఇంకా కదా. మీకు ఒక రూల్స్, మీ మేనేజర్ ఒక రూల్సా? మీకు కాల్ బ్యాక్ అరేంజ్ చేయడానికి ఓకేనా? కాల్ బ్యాక్ అరేంజ్ కాదు, మేనేజర్ ఎక్కడా, టీఎల్ ఎక్కడా? సరే మేనేజర్ రాలే, టీఎల్ ఎక్కడా? ఇప్పుడే కదా సార్ మేడం తో మాట్లాడతారు. మేనేజర్ ఆమె సూపర్వైజర్ కి టీఎల్ కి తేడా తెలియదా? సూపర్వైజర్ ఆ మేడమే, టీఎల్ ఆ మేడమే. నాకు చెప్పలేదు కదా మీరు ఫస్ట్, తర్వాత చెప్తున్నారు మీరు. చెప్పారు కదండి సార్ మేడం, మీకు సూపర్వైజర్ నేనే, టీఎల్ నేనే అని. మేడం మీరు ఎలా చెప్తారు? మీ మేనేజర్ గాని టీఎల్కి ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. లేకపోతే మీరు ఫోన్లు చేస్తూనే ఉండండి, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటాను. ఓకే సార్. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అవ్వలేదు కదా సార్, అది దానికేంటి సార్ రీజన్? ఇంకొక 6 months కూడా కావచ్చు. అదే సార్ రీజన్ ఏంటి అని అడుగుతున్నాను. ఇంకా ఆ రీజన్ నేను చెప్పదలుచుకోలేదు. సెటిల్మెంట్ లేనప్పుడు నా దగ్గర కూడా రీజన్ లేదు. మీరు ఈ స్టోరీ చెప్పకండి, ఆ స్టోరీ విని 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 ఇప్పటికి ఆశకు వచ్చింది. ఎంతసేపు ఉన్న మినిమం గురించి, టోటల్ అమౌంట్ గురించి మాత్రమే తెలుసు, దాని గురించి తప్పు తెలియదు మీకు. కార్డే అరేంజ్ చేసే వాళ్ళు కాదు కదా. మంచిది, క్లోజ్ చేసేయండి. సార్ క్లోజ్ చేసేయండి కార్డుకి. తల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ మినిమం అని ఓక తలగా తినొద్దు. కార్డ్ అనేది సెటిల్మెంట్ ఉండదని తెలీదు. మీరు చెప్పినప్పుడు నేను సెటిల్మెంట్ చేసుకుంటానని కార్డు ఇచ్చారని అంటున్నారు, అది కూడా అట్లా ఇవ్వరని కూడా తెలియట్లేదు మీకు. మిమ్మల్ని మీకు ఎలా తెలుసు సార్? మిమ్మల్ని టీఎల్ పోస్ట్ లో కూర్చోబెట్టిన వెదవని కొట్టాలి ఫస్ట్. అవునా సార్? వినండి మేడం, వినండి. ఆ టీఎల్ పోస్ట్ ఇచ్చిన వెదవని కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే టీఎల్ కి నాలెడ్జ్ లేదు. లే ఉన్న మాట లే చెప్తున్నాను కదా, మీకు టీఎల్ పోస్ట్. ఈ ఆడియో విన్నారుగా ఫ్రెండ్స్. ఈ ఆడియోలో మీకు ఎక్కడైనా కానీ మాట్లాడే కలెక్షన్ టీము లేదా రికవరీ టీంకి ఎక్కడైనా ఒక నాలెడ్జ్ ఉంది అనేది మీకు ఎక్కడైనా ఒక చిన్న డౌట్ వచ్చిందా? ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో మీరు ఫోన్స్ కాల్స్లో మాట్లాడుతూ ఉంటారు. ఇది రియల్గా ఆర్బీఐకి విరుద్ధంగా చేసే పనులు అంటారు దీన్ని. ఆర్బీఐని రూల్స్ని ఫాలో చేశారంటే 100% రికవరీ చేయడం చాలా ఈజీ. దాన్ని వీళ్ళు పాటించరు, చెయ్యరు. వీళ్ళే నేర్పించేసి డబ్బులు కట్టలేని పరిస్థితి తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.